ఈరోజు మనం చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. ఒక అర్ధ కేజీ చికెన్ తీసుకున్నాము. అట్లాగే ఒక 5 టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వెల్లుల్లి తీసుకోవాలండి. అలాగే ఒక కొంచెం అల్లం ముక్క తీసుకొని మిక్సీలో వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా నీటిలో వాష్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర మిక్సీ జార్లో వేసుకోండి. మనం ఇప్పుడు వెల్లుల్లి, అల్లము, కొత్తిమీర ఈ 3 వేసుకొని మిక్సీలో నీట్గా ఆడించుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడి కానివ్వండి. అలాగే కొద్దిగా పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకొని నీట్గా జార్ చేసి పెట్టు. ఆయిల్ మరిగిన తర్వాత అందులో టమోటాలు, ఉల్లిపాయలు వేగనిచ్చి తర్వాత చికెన్ వేసి తర్వాత తగినంత ఉప్పు వేయండి. మనం మిక్సీ జార్లో ఆడించుకున్న రెడీగా ఉంది. ఇది కూడా వేసుకోవాలి. అందులోకి కొంచెం కారం పొడి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలగబెట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మరగని. చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఒక 5 నిమిషాలకు మళ్ళీ ఒకసారి అట్లా కలిగి పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం మెత్తగా. చూడండి ఇప్పుడు బాగా ఉడికింది, దగ్గరకు వచ్చింది. గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇలా పై అలా వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చపాతీ లేకైతే బాగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.